సో గైస్ ఇప్పుడైతే డ్యూటీకి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడే జస్ట్ ఈ ఇంటి దగ్గర నుంచి వచ్చిన. సో రావడంతో ఇక వర్క్కి అయితే వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడే లీడ్స్ అయితే ఈ రోజు లీడ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడైతే చూసుకుని అయితే వెళ్తున్నాను అనమాట వర్క్కి. సో ఫ్రెండ్స్ లీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం గొంతు అనేది కొంచెం సరిగా రావట్లేదు. ఎందుకంటే ఇంటికి పోయినప్పుడు కొంచెం డ్యాన్స్ చేసినప్పుడు వరినాయి అనమాట. అందుకోసం అనేది సౌండ్ అంటే గొంతు అనేది పోయింది. సో గొంతు అనేది సరిగా రావట్లేదు, అడ్జస్ట్ అనేది చేసుకోండి. సో మనకు మార్నింగ్ అనేది 10కి అనేది అంటే 9:30కే లీడ్ ఉండే, బట్ నాకు ఇంటి నుంచి వచ్చే వరకు లేట్ అయింది కాబట్టి అంటే కస్టమర్ కాల్ చేసి ఏదో ఒక కారణం చెప్పేసి మార్నింగ్ అంటే 10కి అనేది కస్టమర్ ఇంటికి అయితే రీచ్ అయ్యాను అనమాట. సో అది అనేది మనకు 11:25 ఆర్ 11:30కి అనుకోండి, 11:30కి అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక రూమ్కి వచ్చేసి మార్నింగ్ బయటనే టిఫిన్ చేసి వచ్చాము. సో ఇక్కడ వచ్చి ఇక మళ్ళీ రైస్ అనేది ఇక మొత్తం అంతా తోముకొని రైస్ అనేది పెట్టాను అనమాట. ఇప్పుడు ఇక రైస్ అయిపోతే మళ్ళీ తినాలి. అండ్ మళ్ళీ ఇంకొకటి 3:30కి అనేది ఉంది. అది ఎంత అంటే మనకు సుమారు 1500-1400 రూపాయలు వస్తాయి అనమాట. సో అది 3-4 అవర్స్ వర్క్ అయితే ఉంటుంది. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత అది ఎంత తొందరగా కంప్లీట్ అవుతుందా కొంచెం లేట్గా కంప్లీట్ అవుతుందా అది దానిపైన ఆధారపడి ఉంటుంది. అది ముందుగానే ఏం చెప్పలేము అనమాట. అలా అంతే. ఈ రోజు మనం ఎన్ని ఆర్డర్ చేసామంటే ఈ రోజు 2 ఆర్డర్ చేసాము, 2 లీడ్స్ అనమాట. సో దాంట్లో అయితే 5 జాబ్స్ అనేది చేసాము. సో దీనికి వచ్చేసరికి మనకి 2800 వరకు అయినాయి. ది నెక్స్ట్ డే. సో గైస్ మనకైతే ఇప్పుడు 9కి అయితే వెళ్తున్నాం. 9:15కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక్కడ రూమ్ నుంచి. సో మనకు లీడ్ వచ్చేసరికి ఎన్నిటికి అంటే 10కి లీడ్ అనేది అది మనకు సుమారు 1400 వరకు అయితే వస్తాయి అనమాట. సో ఆ లీడ్ అనేది ఒక 3-4 అవర్స్ అనే లీడ్. సో అది ఎంతవరకు కంప్లీట్ అవుతుందో చూద్దాం. సో గైస్ కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే వెళ్ళాలన్నమాట. సో బ్యాక్ కనిపిస్తుంది కదా, అది వెళ్ళాలన్నమాట. సో గైస్ ఇప్పుడైతే లీడ్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు 5 o'clockకి ఉంది, బట్ ఇప్పుడైతే మనకు అనేది 3:10 అలా టైం అయితే అవుతుంది, 3:10 లాగా. సో ఇప్పుడే మనం అయితే వెళ్తున్నాము, ఎందుకంటే కస్టమర్ కాల్ చేసాము. సో రామని చెప్పేసి అన్నాడు కాబట్టి వెళ్తున్నాం అనమాట. సో మనకు మార్నింగ్ లీడ్ అయితే సో మనకి ఇప్పుడు 9కి అరౌండ్ ఇట్లా వెళ్ళినాము కదా. సో అది 2 hours అయితే టైం పట్టింది. సో 2 hours తర్వాత మళ్ళీ వచ్చిన, మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ పనుకుంటే ఇప్పుడు లేచి ఇప్పుడు అనేది కస్టమర్ కాల్ చేస్తారు అన్నారు కాబట్టి వెళ్తున్నాను. సో గైస్ ఈరోజు జాబ్ అయితే అయిపోయింది అనమాట. సో ఈరోజు మనకి ఎర్నింగ్ వచ్చేసరికి మనకు దగ్గర 2000 పైన అయింది. సో ఈరోజు నిన్న అయితే మనకు కలిపి అయితే ఎర్నింగ్ అయితే మనకు 5200 అయితే ఎర్నింగ్ జరిగింది. పైన 200 కమిషన్ పోయినా కానీ ఈజీగా మనకు 5000 అయితే మిగులుతాయి. అండ్ ఈ రోజు నిన్న డివైడ్ చేసుకుంటే మనకు డైలీ అనేది 2500 అనేది పడిందని అర్థమైతే చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఇది అయితే వీడియో అనమాట.